అరే శీతల్, శీతల్ ఏంటి గౌతమ్? చూడు 8 అయిపోయింది. లే 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 లే. నైట్ కూడా లేటుగా పడుకున్నాను, నేను నిద్రపోవాలి. అరే చాలే లే. శీతల్, శీతల్, శీతల్. మా ఓహోహో, ఈ మహారాణి ఇంకా పడుకోనే ఉందన్నమాట. అరే నీ కొంచెమైనా సిగ్గనేదుందా? అత్తయ్య క్షమించండి, ఈరోజు కాస్త లేట్ అయింది. అరే నువ్వు ఇంటి పనుల గురించి బాధ్యతగా ప్రవర్తించడం అనేది ఉందా లేదా? టైం చూడు, 8 గంటలవుతోంది. నెత్తి మీదకు సూర్యుడొచ్చాడు, నువ్వింకా పడుకునే ఉన్నావు. అక్కడ గౌతమ్ వాళ్ళ నాన్నగారు టీ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నువ్వు మాత్రం హాయిగా పడుకున్నావు. మీ తల్లిదండ్రులు ఏమన్నా నీకు నేర్పించారా లేదా? నీ పుట్టింటోళ్ళు నీకు ఇదేనా నేర్పించారు? అమ్మా, పొద్దున్నే ఎందుకే మొదలు పెడతావు? శీతల్ రాత్రంతా ఇంట్లో పనులన్నీ చూసుకుంది కదా. చూడు, రాత్రి చీర కూడా మార్చుకోలేదు. తెలియక అడుగుతున్నాను, ఒకరోజు నాన్నకి టీ లేటుగా ఇస్తే కొంపంటుకుంటుందా? మీ ముద్దుల కూతురు మోన ఎక్కడికెళ్ళింది? తను కూడా శీతల్కి పనుల్లో సాయం చేయాలి కదా. కానీ మహారాణి కదా, 9 వరకు పడుకుంటుంది, 10కి కాలేజ్ ఉంది. ఓహో, పెళ్ళానికి బానే సపోర్ట్ చేస్తున్నావే. నీకు బాధ అనిపిస్తుంది కదా. నువ్వు పెళ్ళానికి ఏమి సపోర్ట్ చేసేయకు, అర్థమైందా? ఏ బాబోయ్, నేనేమీ సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో జరిగే విషయమే నేను నీకు చెప్తున్నాను. పర్వాలేదండి అత్తయ్య, ఏ ప్రాబ్లం లేదు. మీరు రండి, నేను కిచెన్ వెళ్ళి టీ చేసి తెస్తాను. ఆహా, నీకేం ప్రాబ్లం ఉంటది? 3 నెలల్లో నా కొడుకుని నువ్వెలా కొంగు కట్టేసుకున్నావో తెలియట్లేదు. ఇప్పుడు ఈ అమ్మనే ఎదిరించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, తన చెల్లెల గురించి ఎవరు కూడా చిన్న మాట మాట్లాడినా ఒప్పుకోడు. ఇప్పుడు ఆ చెల్లెల మీదే వీడు చాడీలు చెప్తున్నాడు. ఇవన్నీ నీ వల్లే జరుగుతున్నాయి. నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను చూడు, అది నా తప్పే. వెళ్ళి కిచెన్కి వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నించోని ఎలా చూస్తుందో చూడు. పెళ్ళం చోట మొగుడు. మోనా, తల్లి మోనా, లేమ్మా, కాలేజీకి లేట్ అవుతుంది కదా, పైకిలే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 8 అవుతోంది. ఓ షిట్, అమ్మా ఈ రోజు కూడా కాలేజ్కి లేట్గా వెళ్తాను. రాహుల్ సార్ క్లాస్ మిస్ అయిపోతానేమో. నేను అలారం పెట్టుకున్నాను, కానీ నాకు వినిపించలేదు. అరే, అలారం సమయానికి మోగుతూ ఉంటుందమ్మా, నీకే వినిపించుండదు. అయితే ఆ సమయంలో గురక పెట్టి నిద్రపోయి ఉంటావు. నేను చెప్పింది కరెక్టేగా? నాన్నా నువ్వు దిగులు పడకు, నేను గౌతమ్కి చెప్తాను, వాడు నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాడు. కానీ చూడు తల్లి, కాస్త త్వరగా లేస్తూ ఉండు. మావయ్య టీ. అరే వా, పర్వాలేదే. ఇలా చూడమ్మా, నువ్వు టీ చాలా అద్భుతంగా పెడతావు. అత్తయ్య టిఫిన్ రెడీ అయ్యింది, మీరు కిందకి రండి. నువ్వెళ్ళు, మేమొస్తావులే. కోడలు చేసిచ్చిన టీని బాగా పొగిడేస్తున్నారేంటి? అందులో ఏమైనా మ్యాజిక్ ఉందా? ఇన్ని రోజులు నేను చేసిచ్చిన టీ తాగారు కదా, కోడలు రాగానే నేను వేస్ట్ అయిపోయానా? అరే వదిలే, నువ్వున్నావే, చిన్న చిన్న విషయాలన్నీ కూడా చాలా తప్పుగా తీసుకుంటాను. నువ్వు పెట్టించే టీ బాగోదని నేనెప్పుడు చెప్పాను? నీ చేతిలో కూడా మ్యాజిక్ ఉందమ్మా, మ్యాజిక్. చూడు, ఇంటి బాధ్యత మొత్తం కోడల పిల్లగా చూసుకుంటాను. ఇప్పుడు క్రెడిట్ కూడా కోడలకేగా దక్కాలి. ఇలా చూడు తల్లి, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా. నువ్వు రాగానే మనం కలిసి టిఫిన్ చేద్దాం. సరే నాన్న. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఆ మహారాణి గురించి. నా మొగుడిని నా కొడుకుని ఎలా మాయలో పడేసిందో. వాళ్ళిద్దరూ ఆవిడ ముందు ఓ తెగ పొగిడేస్తున్నారు. నా భర్త, నా కొడుకు, వీళ్ళిద్దరూ నా చేయి జారిపోయేలా ఉన్నారు. ఆ పావుని ఈ ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. అమ్మా, పాముని బయటికి తీయడానికి పాము వ్యక్తి కావాలి. అప్పుడే పాముని వశం చేసుకోగలం. లేకపోతే ఆ నాన్న ఇంకా అన్నీని పొగిడేదాన్ని బట్టి చూస్తే అది ఇంకా ఎన్ని రోజులో లేదు, తను ఈ ఇల్లు మొత్తాన్ని వశం చేసుకుంటుంది. లేదు, అలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. నా కొత్త కోడలికి నా తడాక ఏంటో చూపించి తీరుతాను. అలా చెయ్యకపోతే నా పేరు రీతానే కాదు.
నమస్తే మిత్రులారా, నేను అనురాగ్ మిశ్రాని. కున్న కొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, కోడలు ఎలా ఉండాలనుకుంటారంటే మెట్టిన ఇంట్లో తను అన్ని పనులు చెయ్యాలని. కానీ కన్న కూతురికి మెట్టినిల్లు ఎలా ఉండాలంటే అక్కడికి వెళ్ళాక ఏ పని చెయ్యకూడదు. మన ఇవాల్టి కథ కూడా ఇలాంటి ఒక కథే. శీతల్ గౌతమ్ని పెళ్లి చేసుకుని ఏ నమ్మకంతో మెట్టినింటికి వచ్చింది, తన కలల గాలి పట్టాన్ని పైకి ఎగరవెయ్యాలని. కాని పాపం ఆ అమాయకురాలికి ఏం తెలుసు, ముందు ముందు తన ప్రయాణంలో బోలు అడ్డంకులు రాబోతున్నాయి. శీతల్ మరదలు మోనా ఇంకా అత్తయ్య నీత శీతల్ని కించిపరచడానికి ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రండి చూద్దాం మోనా ఇంకా నీత వారి ప్లాన్లో విజయం సాధిస్తారా అని. అరే, ఇప్పుడు నువ్వేం కింద పడేశావు? తను ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యదు. నువ్వు కూర్చో. ఒకవైపు మీరు తనని ఎలా పొగుడుతూనే ఉంటారు. అరే, నువ్వు ఎప్పుడు చూసినా తన్నే ఏదో అంటూ ఉంటావు. ఇలా చూడు, ఈ వయసులో నువ్వు ఇంతలా కోప్పడకూడదు. కాస్త నిదానంగా ఉండు. కోడల పిల్ల ఇంటికొచ్చి ఎన్ని నెలలైంది, కానీ నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. మీరు కాస్త ఊరుకుంటారా? ఇది టిఫిన్ చేసే సమయమా? బాగా నిద్రపోయి 8 గంటలు లేస్తోంది. అమ్మా, టిఫిన్ రెడీనా? ఇంకా తయారవుతోంది. అరే, నీ డ్రెస్ చాలా బాగుందమ్మా, చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. అందంగా ఉందా? అసలు తను ఎలాంటి బట్టలు వేసుకుంది? ఇలాంటి బట్టలు వేసుకుని నువ్వు కాలేజీకి వెళ్తావా? ఏ, ఈ బట్టలకేమైంది? మీ తల్లి కూతుర్లతో మాట్లాడడమే వేస్ట్. గుడ్ మార్నింగ్ నాన్న. మార్నింగ్ బాబు. బాబు, నువ్వు మోనాని కాలేజీలో డ్రాప్ చేస్తావా? నాకు కొంచెం టైం పట్టేలా ఉంది. నాన్న, తను ప్రతిరోజు ఇంతే. తనని రోజు డ్రాప్ చేస్తే నాకు లేట్ అవుతోంది. ఇక మా బాస్ ఏమో రోజు నన్ను పిలిచి తిడుతున్నాడు. చూడు మోనా, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు. ఉదయం పెందరాలే లేవడం నేర్చుకో. అన్నయ్య, ఈ విషయాన్ని మీరెందుకు ఉదయంకి చెప్పరు? ఆవిడ ఉదయం 8 గంటలకే లేస్తున్నారు. ఇంకా నాన్న ఒకే ఒక రోజు నన్ను కాలేజీలో డ్రాప్ చేయమని చెప్పారు. మీరు కాలేజీ లెక్చర్ అంతా ఇక్కడే స్టార్ట్ చేశారు. సూపరే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శీతల్ నీకు వదినా, అంతేగాని నీ ఫ్రెండ్ కాదు, అర్థమైందా? అయితే నేను ఇంటికి కూతుర్ని. అరే చూడమ్మా, శీతల్ కూడా మన ఇంటి అమ్మాయే కదా. మీ ఇద్దరు ఈ ఇంటికి లక్ష్మీదేవి లాంటి వాళ్ళు. గౌతమ్ బాబు, నువ్వెందుకు విషయాన్ని పెద్ద చేస్తావు? నీ ఆఫీస్ 10ంటికే కదా. ఇప్పుడు మోనాని కాలేజీలో డ్రాప్ చేయడానికి నీకు టైం ఉందిగా, వెళ్ళేటప్పుడు డ్రాప్ చేయి. నాన్న, నేను డ్రాప్ చేస్తాను, కానీ మీరు కూడా ఓ మాట చెప్పండి. అరే ఓకే. ఆహాహాహాహా, ఏం సువాసన! రుచి కూడా అద్భుతంగా ఉంటుందేమో. కారంగా ఉంది. ఆగమ్మా, ఇదిగో తాగమ్మా, తాగు. సరిగ్గా వంట కూడా చేయడం రాదు. వదినా, మీకు తెలుసు కదా ఎక్కువ కారం అంటే నేను తినను కదా. తెలిసి కూడా మీరు ఎందుకు రోజు ఎంత కారం వేస్తున్నారు? నీకే రుచి తెలియడం లేదు. కూర అద్భుతంగా ఉంది. అత్తయ్య, మీకేదైనా కావాలా? నాకేమీ అవసరం లేదు. నాకు 2 చేతులున్నాయి, నేను తీసుకోగలను. మావయ్య, మీకేమైంది? ఉండండి ఉండండి. అరే, సూట్ కేసు దింపుతుంటే అది తలకి తగిలింది. గట్టిగా దెబ్బ తగిలింది. ఇలా పడుకోండి మావయ్య, పడుకోండి.
నేను నూనె తీసుకొచ్చి మీ తలకి మసాజ్ చేస్తానప్పుడు బాగుంటుంది. అలాగే. భగవంతుడా. మావయ్య మావయ్య మీరు లేచి కూర్చోండి, నేను మీకు మసాజ్ చేస్తాను. సరిపోయింది. నేను కళ్ళజోడు ఇక్కడ వదిలేశాను. నేను వెళ్ళి పైనంతా వెతుకుతున్నాను. వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, తర్వాత నేనే ఎక్కడ పెట్టి మర్చిపోయినంటారు. ముందెక్కడి నుంచి లేవే. బయటికి రా. పదావు. అత్తయ్య అత్తయ్య మీకేమైంది? లోపలేం జరుగుతుంది? మామూలుగా కోడలికి మామగారికి మధ్య మన్నన మర్యాద అనేది ఉంటుంది. ఈ రోజు నువ్వు ఆ రెండిటిని మర్చిపోయావా? మామగారికి సేవ చేయాలని చెప్పి ఆయనకి నువ్వు అంత దగ్గరగా వెళ్తావా? ఆయన తలని ఒళ్ళో పెట్టుకొని మసాజ్ కూడా చేస్తావా? అత్తయ్య మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అనుకుంటున్నానా, లేక నువ్వు చేసేది తప్పుగా ఉందా చెప్పు. నా కొడుకు దగ్గర నీ కోరికలు తీరడం లేదా? నా మొగుడు మీద కూడా కన్నేసావా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మావయ్యకి తలకి దెబ్బ తగిలింది, అందుకనే ఆయనకి మసాజ్ చేస్తున్నాను. ఒకవేళ కోడలు మావయ్యకి సేవ చేస్తే దాన్నేమే అక్రమ సంబంధం అనరు. ఇంతకు మించి నువ్వు ఆయనకి ఏదైనా సేవలు చేసావనుకో, నా అంత చెడ్డది ఎవరు ఉండరు. ముందెక్కడి నుంచి వెళ్ళా. నా మొగుడికి నాకు సేవలు చేయడం వచ్చు. దీక్ష ఎలా ఉన్నావు? తల్లి, నేను దీక్ష వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి దీక్షకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. ఏంటి? ఇప్పుడు తను సిటీ హాస్పిటల్లో ఉంది. ఎలా జరిగింది? స్కూటీలో. స్కూటీయా? తల్లి, నీ పెళ్లికి డబ్బిచ్చావు కదా, ఇప్పుడు మాకిది చాలా అవసరం అమ్మా. సరే ఆంటీ, నేను త్వరగా డబ్బులు రెడీ చేసి నేను హాస్పిటల్కి వస్తాను. హలో గౌతమ్. శీతల్ చెప్పు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. దీక్షకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? నిన్న రాత్రి తన ఇంటికి వెళ్తున్నప్పుడు కారు వచ్చి స్కూటీని గుద్దింది. తన 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. ఇంకా వాళ్ళమ్మ ఏమన్నారంటే పెళ్లికిచ్చిన 1,00,000 రూపాయలు ఆవిడకు అవసరమని. శీతల్, ఇప్పుడు పాసిబుల్ కాదే. 10-20 వేలంటే వెంటనే సర్దేవాణ్ణి. నీకు తెలుసు కదా పెళ్లికి బాగా ఖర్చయిందని. ఇప్పుడు నేనే అప్పుల్లో ఉన్నాను, నేనెలా తేగలను? నాకు తెలుసు. ఒకళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం కదా. అది ఎలాగో వాళ్ళ డబ్బులే కదా. అలాంటప్పుడు మనం వెనకడికేయడం మంచిది కాదు. శీతల్, అనవసరంగా ఇప్పుడు వాగుతున్నావు. నేను ఆలోచించడం లేదు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా, అందుకే అంటున్నాను. అర్థం చేసుకోవేంటి? సరే పర్వాలేదు, నేనే ఏర్పాటు చేసుకుంటా. ఒసై షిత్, హలో. శీతల్, సాయంత్రం శర్మ గారి ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి స్పెషల్గా ఏమైనా వండి పెట్టు. వాళ్ళు ఫస్ట్ టైం మన ఇంటికి వస్తున్నారు, అందువల్ల నీ చేతితో చేసిన వంటలు వాళ్ళకి వడ్డిద్దాం. 1 వారంకు ముందే గౌతమ్ వాళ్ళని ఇన్వైట్ చేశాడు, కానీ వాళ్ళు బయట ఊరు వెళ్లడం వల్ల రాలేకపోయారు. ఇప్పుడే ఫోన్ చేశారు ఈ రోజు సాయంత్రం వస్తున్నాము అని. అత్తయ్య నన్ను క్షమించండి. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది, త్వరగా హాస్పిటల్కి వెళ్ళి తీరాలి. మీరు ఎలాగైనా మేనేజ్ చేయండి. నాకు బాగా తెలుసు. నీకు ఇంట్లో పని చెప్పి ఏదైనా బాధ్యత అప్పగించావనుకో పారిపోతావు. నీకు ఫ్యామిలీ కంటే బయట వాళ్ళే ముఖ్యం కదా నీకు. అత్తయ్య క్షమించండి, కానీ నేను వెళ్ళే తీరాలి. నేను చేంజ్ చేసుకుని వెళ్తాను. శీతల్, మావయ్య, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. తనేం చేసిందో చూసారుగా.
టిప్ టాప్ గా తయారయ్యి మేకప్ అయి మరి హాస్పిటల్కి వెళ్తోంది. ఎవరైనా ఇంతలా మేకప్ చేసుకుని వెళ్తారండి? తన బట్టలు చూడండి, ఎంత సోగ్గా చీర కట్టుకుందో. ఏం చీర కట్టుకుందా? నీ కూతురికి మాత్రం ఎప్పుడు ఏ సలహా ఇవ్వలా? తను ఎలాంటి బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్ళిందో చూసావుగా. చాలా చాలా ఆపండి. నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడితే నేను అసలు ఊరుకోను చెప్తున్నాను. నా కూతుర్ని దాంతో కంపేర్ చేస్తారా మీరు? అబ్బబ్బో, చాలా బాగుంది. కోడలు ఏం చేసినా తప్పే అంటావు నువ్వు, కానీ కూతురు ఏం చేసినా భలే ఉంది అంటూ ఉంటావు. చాలు చాలు. అబ్బా, బాగా నొప్పిగా ఉందమ్మా. ఓరి దేవుడా, తల్లి మెల్లగా రాయమ్మా. అమ్మా మెల్లగా రాయ్, గాయం చాలా పెద్దదిగా ఉంది. కానీ అమ్మా, మీరు కిచెన్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? చూసావు కదా, తను బయటికి పారిపోయింది. వంట పెట్ట ఎవరు చేస్తారు? దానికి బయటికి వెళ్ళడానికి ఏదో ఒక సాకు కావాలి. ఓరి దేవుడా. మా అమ్మా అసలు ఎలా జరిగింది? అరే ఏం లేదు బాబు, మిస్టర్ శర్మ ఇంకా మిస్సెస్ శర్మ మన ఇంటికి వస్తా అన్నారు. వాళ్ళకి మర్యాదలు చేయడం కోసం కిచెన్కి వెళ్ళింది. అప్పుడు ఇలా గాయమైంది. ఇంకా వాళ్ళిద్దరు రానేలేదు. సరే, శీతల్ ఎక్కడికి వెళ్ళింది? బాబు తను బయటికెళ్ళింది. తన ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి వెళ్ళింది. నాన్న, ఇది పని చేయకుండా ఉండటానికి సాకు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని చెప్తే తను బయటికి వెళ్ళిపోతుంది. గుర్తుందా, లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ వచ్చారు కదా, అప్పుడు కూడా తను అలాగే చేసింది, బయటికి వెళ్ళిపోయింది. మోనా, ఇక చాలా ఆపో. శీతల్ నాకు ఫోన్ చేసి చెప్పింది తన ఫ్రెండ్ దీక్షకి దెబ్బ తగిలిందంట. మరి తనని కలవడానికే వెళ్ళుంటుంది. అదిగో మహారాణి గారు వచ్చారు. మీకేమైంది అత్తయ్య? ఏయ్, మా అమ్మని ముట్టుకోవద్దు. ఈ నాటకాలాపు. ఇప్పుడు నీ మనసుకి హాయిగా ఉందిగా? ఇప్పుడు సంతోషమేగా మా అమ్మ పరిస్థితి చూసి? మోనా! గౌతమ్, నీ ఉదయంతో ఇలాగనే మాట్లాడుతావు? కొంచెం కూడా మర్యాద తెలీదా నీకు? అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండద్దు. రండి. కొంగు చట్టు మొగుడు. కానీ అమ్మా, నేనేమనుకుంటున్నానంటే కొద్ది రోజులు ఇంటికి రావాలనిపిస్తుంది. లేదమ్మా, అలాంటిదేం లేదు. మీరు నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. శీతల్, లేరా? సరే అమ్మా, ఉంటాను. తర్వాత మాట్లాడతాను. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు. ఎందుకు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు వెళ్ళకూడదు? మీరు నాతో ఏం చెప్పారు? పెళ్లి తర్వాత నీ జీవితాన్ని మార్చేస్తానన్నారు. పెళ్లి తర్వాత నా జీవితాన్ని ఇలా మార్చారు. నేను పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి మీ అమ్మ మీ చెల్లెలు తిడుతూనే ఉన్నారు. వాళ్ళు పని అనే పేరుతో ఏదో ఒకటి నన్ను తిడుతూనే ఉంటారు. అవన్నీ వింటూ ఉండాలా? మీరు నాకు ముందే చెప్పొచ్చు కదా. మీ ఇంటికి కోడలు కాదు, మీ ఇంటి పనికి పని మనిషి కావాలని మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు, ఈ రోజు హద్దులు దాటేశారు కూడా. మీ అమ్మగారు నా పైన ఒక నింద వేశారు, మావయ్య పైన నాకు కన్నుందని. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా జీవితంలో పెద్ద తప్పు చేశాను అని. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు. అమ్మ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను, ఓకే? మీరు సారీ చెప్తే అన్ని సరైపోతాయా? మీ అమ్మ మనసులో విషంతో నిండి ఉంది, అది శుభ్రమవుతుందా? మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోజంతా ఒక్కొక్క నిమిషం ఎంత కష్టపడి ఉంటున్నానో నాకు మాత్రమే తెలుసు. మీ అమ్మ మీ చెల్లెలు నన్ను ఎంత టార్చర్ చేస్తున్నారో. వాళ్ళిద్దరూ నాకు శత్రువుల్లాగానే ఉన్నారు. మీరు ఏమీ చేయలేరు, పడుకోండి. హే, గౌతమ్, లేవండి. టీ తీసుకొచ్చాను. ఎందుకు అలా చూస్తున్నారు? నీ అందాన్ని చూస్తున్నానే. నాకెందుకో పగటిపూట చందమామ వచ్చినట్టు అనిపిస్తుంది. సరే, నిన్న నైట్ అలా జరిగినందుకు సారీ. ఎందుకంటే నిన్న నా మూడు కాస్త బాలేదు, ఈ రోజు బాగుంది. అవునా? అలాగే నా మూడు గురించి ఏమంటావు? మీరుండండి, ఉదయాన్నే స్టార్ట్ చేశారు. నా నెక్లెస్ ఎక్కడ పోయిందబ్బా?
ఇక్కడే పెట్టానే. సరే, ఈ రోజు ఎక్కడికైనా వెళ్దామా? ఆ, తప్పకుండా వెళ్దాం. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండటం లేదు. నా ఇంటిని మార్చేసింది. ఇలా చూడు, నా నెక్లెస్ ఎక్కడ పెట్టావు? లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? నీ బుర్ర పనిచేయడం లేదా? మీరు కాస్త నోరు మూసుకుని ఉంటారా? మీరు అస్సలు నోరు తెరవకూడదు. నా నెక్లెస్ ఇదే తీసేసిందని నాకు బాగా తెలుసు. అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనెలా? అమ్మా, ఏంటమ్మా ఇదంతా డ్రామా? చెప్పేది విను. ఇదేమీ డ్రామా కాదు. నా నెక్లెస్ ఇదే తీసేసిందని నాకు బాగా తెలుసు. నిజంగానే నీ బుర్ర పనిచేయడం లేదు. అమ్మా, శీతల్ గురించి నీకు తెలీదా? మరి ఇదేంటి? నాకు తెలీదు ఈ హారం ఎలా వచ్చిందని. ఇది గౌతమ్, బిలీవ్ మీ, నేనేమి చేయలేదు. ఇది ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలీదు. తెలీదా? దాని అంతటా అది రాలేదు కదా. నువ్వే కదా దీన్ని తీసుకొచ్చావు. అవునవును, ఇప్పుడు అర్థమైంది. ఆయనకి మసాజ్ చేస్తానన్న సాకుతో ఈ రూమ్ లోకి వచ్చావు కదా. పాపం అతను నిద్రపోయిన తర్వాత ఈ నెక్లెస్ ని దొంగిలించి నువ్వు పట్టుకుని వెళ్ళిపోయావు కదా. లేదు అత్తయ్య, అలాంటిదేం లేదు. నేను నా ఇంట్లోనే దొంగతనం చేస్తానా? అది మీ నెక్లెస్. గౌతమ్, మీరేం మాట్లాడట్లేదేంటి? శీతల్, ఆ రోజు నువ్వు నాతో చెప్పావుగా నాకు డబ్బులు అవసరం ఉందని. దీక్షకి సాయం చేయడానికి నెక్లెస్ ని దొంగిలించావా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను నా ఇంట్లోనే దొంగతనం చేస్తానా? నువ్వే చెయ్యగలవు, అందుకే ఇది దొంగిలించావు. శీతల్, నువ్వేగా చెప్పావు దీక్షకి సాయం చేయడానికి నేనే డబ్బులు ఏర్పాటు చేస్తానని. ఇలా నువ్వు ఏర్పాటు చేసావా? నువ్విలా చేస్తావనుకోలేదు. ఛీ! గౌతమ్, మీ ఇంటి వాళ్ళని పిలిచి నువ్వు చేసిన ఘనకార్యం చెప్పాలనిపిస్తోంది. వాళ్ళకు కూడా ఈ విషయం తెలియాలి కదా, తమరు చేసిన ఘనకార్యం ఏంటని. పెంపకం ఇలా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అమ్మా రండి, తనతో మాట్లాడి మీకు రండి. ఇక్కడ మీరెందుకు నిల్చున్నారు? పదండి బయటికి. అమ్మా, ఇదంతా ఏంటి? నా యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ని అదురు కొట్టేశారు. కానీ మీరు ఇదంతా ఎలా చేశారు? ఇప్పుడు చూస్తాను తనని నా నుంచి ఎవరు కాపాడతారా అని. అద్భుతం అమ్మా, సూపర్ గా ప్లాన్ చేశారు. ప్లానింగ్ అంటే ఇదేనే మరి. నేను నిర్ణయించుకున్నాను, ఆ మహారాణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించేయాలని. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఇవాల్టి మోడర్న్ జనరేషన్లో శీతల్ లాంటి అనుకువగా బాధ్యతున్న మంచి కోడలు, అలాగే మంచి భార్య దొరకడం లాటరీ తగిలినంత గొప్ప విషయం. కానీ ఇక్కడ గౌతమ్ ఇంట్లో తనని ఇంట్లో నుంచి నెట్టేయడానికి, అలాగే గౌతమ్కి భార్య మీద చిరాకు రావడానికి మోనా ఇంకా నీత చాలా ప్లాన్లు వేస్తున్నారు. ఇంతకీ మోనా ఇంకా నీత ఏకంగా శీతల్ క్యారెక్టర్ గురించే తప్పుగా మాట్లాడారు. అలాగే గౌతమ్కి భార్య మీద చిరాకు తెప్పించారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, శీతల్ వీటిని ఎంతవరకు భరిస్తుంది? తను వాళ్ళని ఎదిరిస్తుందా, లేదంటే మోనా ఇంకా నీతల్ టార్చర్ని సర్దుకుపోతుందా? అమ్మా శీతల్, మావయ్య నేను చేయలేదు. నన్ను అనుమానించకండి. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. నాకు అలా చేయాల్సిన అవసరం అరే లేదు. తల్లి, నేను చెప్పేది విను. నాకు తెలుసు నువ్వు అలాంటి పనులు చేయవని. ఇలా చూడమ్మా, నువ్వు నాకు ఎటువంటి సలహాలు ఇవ్వద్దు. నీ గురించి నాకు తెలుసు తల్లి. నువ్వు నా కోడల పిల్లవు కాదు, నువ్వు నా కూతురువి. నాకేం చేయాలో తెలియట్లేదు మావయ్య. గౌతమ్, గౌతమ్, ఏంటే? లేవండి.
ఒకసారి నేను చెప్పేది వినండి. నోరు మూసుకుని పడుకో, నన్ను పడుకోనివ్వు. గౌతమ్ ప్లీజ్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఇందులో నా తప్పేమీ లేదు. ఏం చెప్పబోతున్నావు చెప్పు. శీతల్ నువ్విలా చేస్తావని అసలు ఊహించలేదు. ఒకవేళ నువ్వేం చేయకపోయి ఉంటే అమ్మ నెక్లెస్ నీ అలమారికి ఎలా వచ్చింది? గౌతమ్, ఇది మన ప్రేమ మీద ఒట్టు. ఆ నెక్లెస్ ఆ కబోర్డ్లో ఎలా వచ్చిందో తెలీదు. ఆ నెక్లెస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకేమనిపిస్తోంది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు శత్రువులనా? నీ పేరు పాడు చేయడానికి నెక్లెస్ తీసుకొచ్చి బెడ్రూమ్లోకి పెట్టారా? కానీ ఇక గౌతమ్, నేనేది వింటలుచుకోవట్లేదు. ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి, నన్ను పడుకోనివ్వు. వెళ్ళి లైట్లు ఆఫ్ చేయి. అత్తయ్య మీకు టీ ఏమైనా తీసుకురానా? నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఆగు. పాపం తను చాలా అమాయకురాలే. ఇప్పటి వరకు మన ప్లాన్ని తను అర్థం చేసుకోలేకపోయింది. నువ్వేమనుకున్నావు? ఆ నెక్లెస్ నీ రూంలోకి నడుచుకుంటూ వచ్చిందనుకున్నావా? కాదు, ఆ నెక్లెస్ తీసుకొచ్చి నీ రూంలో నేనే పెట్టాను. కానీ నిన్ను, నా మొగుడు, నా కొడుకు దగ్గర నీ పరువు తీయాలనుకున్నాను. వాళ్లే నీ మెడ పట్టుకుని బయటికి తోసేస్తారనుకున్నాను. అర్థమైందా? కానీ మీరు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మీకు ఏ ద్రోహం చేశాను? వదినా, ఇది ప్రారంభం మాత్రమే. నిజమైన ప్లాన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే కదమ్మా? అంతే. అమ్మా! అన్నయ్య! నాన్న! అన్నయ్య! నాన్న! ఎందుకు ఇలా అరుస్తున్నావ్? నాన్నా! మా 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 అరే ఇదెలా జరిగింది? అది నా బుర్ర పగల కొట్టేసింది. నన్ను చాలా గట్టిగా కొట్టేసిందిరా. అన్నయ్య, వదిన నన్ను అమ్మని చాలా దారుణంగా కొట్టింది. చూడండి, అమ్మ తలకి ఎలా గాయమైందో. ఆవిడ మా ఎత్తని ఎలా కొట్టిందో. శీతల్ నువ్వేం చేశావు? లేదు లేదండి, నేను వాళ్ళేం కొట్టలేదు. వాళ్ళు అబద్ధం చెప్- మరి వీళ్ళు చెప్పేది అబద్ధమా? ఒక నెక్లెస్ కోసం ఇంతకి దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదే. నేనేమీ చేయలేదు. అపో, అయితే వీళ్ళిద్దరూ చెప్పేది అబద్ధమా? నా బుర్ర పగలు కొట్టింది, దొంగతనం చేసింది. అంతేకాకుండా నాన్న, నాకు చెప్పడానికి సిగ్గేస్తోంది. ఇది మీ నాన్న మీద కూడా కన్నేసిందిరా. చూపించమ్మా, వాడికి ఆ వీడియో చూపించు. ఇదిగో చూడండి అన్నయ్య. గౌతమ్, ఇదేమి నిజం కాదు. మరి ఏంటిది? ఇప్పుడు కొత్తగా చెప్పబోతున్నావా? నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా, ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. బయలుదేరు, ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు కోడల పిల్లని తప్పుగా అనుకుంటున్నావు. నానా, ఇక చాలా ఆపండి. మీరిద్దరు ఉన్న వీడియో చూశాను. ఇక ఒక్క నిమిషం కూడా తను ఇక్కడ ఉండకూడదు. వెంటనే దీన్ని సామాన్లు సర్దేసి బయటికి నెట్టేస్తాను. అరే వద్దండి, ఏం ఆగు చేస్తున్నారు? బాబు, నేను చెప్పేది విను. ఆగు. గౌతమ్, బాబు, గౌతమ్, నువ్వు చూసింది నిజం కాదు. నేను చెప్పేది వినరా. నాన్నకి వినడానికి ఏమీ లేదు. ఇట్స్ ఓవర్. అరే, నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. మీరేం నిజం చెప్పబోతున్నారు? మీరిద్దరూ ఉన్న ఆ వీడియో గురించిందా? నేను అస్సలు అనుకోలేదు నాన్న. మీరు కోడలతోనే ఇలా మాట్లాడుకో. ఇలా మాట్లాడతామనుకోలేదు. నీ ఆలోచన మోనా ఇంకా మీ అమల మారుతుందని. అరే, ఒక తండ్రి తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటే అది తప్పుడు సంబంధం అవుతుందా? రేపు మోన పెళ్లి చేసుకు అత్తగారి ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ బావమరిదో వాళ్ళ మావయ్య గారు తన్ని దగ్గరికి తీసుకుంటే అప్పుడు మన మోనాకి వాళ్ళకి తప్పుడు సంబంధం ఉందని లెక్క. చాలా ఆపండి. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని ఒప్పుకుంటాను. కానీ తను అమ్మ నెత్తి పగల కొట్టింది. మరి దాన్నేమంటారు? అరే, శీతల్ మీ ముద్దుల కోడలు కావచ్చు. ఆ మాత్రం దానికే తనని వెనకేస్తూ రావద్దు నాన్న. సొంత ఇంట్లోనే దొంగతనం చేసింది. అమ్మ నెత్తిని పగల కొట్టింది. ఇవన్నీ అబద్ధాలు.
అయ్యో బాబోయ్, మళ్ళీ కొత్త కథ చెప్పకండి. ఇదంతా కథ కాదు బాబు, నీకు నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. అలాగా? ఏంటో ఆ నిజం? ఇదిగో లగేజ్. కానీ గౌతమ్, పద శీతల్, నేను నీతో వస్తాను. కానీ అన్నయ్య, మేము తన్నే ఇంటి నుంచి పంపిస్తున్నాం. బాబు ఇది ఏంటి? అలాగా? నాకు ఎప్పుడు అర్థమవుతుంది అన్నయ్య. మీరు తన్ని వదిలేసి వస్తారు అంతేగా? తనని వదిలి రావడానికి కాదు, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఏ తప్పు చెయ్యని శీతల్ జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. నాన్న, నువ్వేం మాట్లాడుతున్నావు? వీడు చెప్పింది నిజమే. మీ ఇద్దరి నిజ స్వరూపం ఇప్పుడు తెలిసిపోయింది. అవునమ్మా, నాన్న నాకు జరిగింది మొత్తం చెప్పారు. అలాగా? ఏంటో ఆ నిజం? నీకు తెలీదు బాబు, మోనా ఇంకా మీ అమ్మ కోడల పిల్లని ఎంత టార్చర్ పెడుతున్నారో. చూడు, ఇలా చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వేమనుకున్నావు? ఆ చైన్ నువ్వు రూమ్కి అలా నడుచుకుంటూ వచ్చేసింది అనుకున్నావా? అది నేనే నీ అల్మారాలో పెట్టాను. కానీ నిన్ను, నా భర్త, నా కొడుకు దగ్గర నిన్ను అవమానించాలని, అప్పుడు వాళ్లే నిన్ను మెడపెట్టి బయటికి తోసేస్తారు. ఇదే నిజం. మీ అమ్మ మీ చెల్లి నిజ స్వరూపం. అమ్మ ఇంకా చెల్లెలు ఇంతకి దిగజారుతారని నేను అస్సలు అనుకోలేదు నాన్న. అమ్మా, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా నువ్వు శీతల్ జీవితంతో ఇలా ఆడుకుంటావని. అరే, ఇంత టార్చర్ చేసిన ఒక్కసారి కూడా మీ గురించి తప్పు చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తను నిన్ను అమ్మలా అనుకుంటోంది. తను మీ కూతురు లాంటిదే. ఇక మోనా, నువ్వు అసలైన విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. వదిన కూడా తల్లి లాంటిదే. అసలు ఈ విషయం ఎలా మర్చిపోయావు? నీ కూతురు కూడా మెట్టినింటికి వెళ్తుంది కదా. తనకిలా జరిగితే ఏం చేస్తావు? ఈ విషయం నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పాలి. తనెలా అర్థమయ్యేటట్టు చెప్తుంది? వీళ్ళు మన కుటుంబ సభ్యులను చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఆ భగవంతుడికే థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళకి సంబంధించిన నిజం బయటపడింది. ఈ తల్లి కూతురులిద్దరూ ఆడ జన్మకే అవమానం. మీరు పువ్వులాంటి మంచి కోడల్ని కోల్పోయారు. అలాగే మీ కొడుకుని కూడా. ఎందుకంటే నేను శీతలు మళ్ళీ ఇటువైపు ఎప్పుడు రాము. బాబు, నన్ను క్షమించు. మేము తప్పు చేశాం, కానీ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకు నాన్నా. అన్నయ్య, సారీ అన్నయ్య. నాన్న, ఐఎమ్ సో సారీ. వదిన వదిన, నన్ను క్షమించండి ప్లీజ్ అన్నయ్య. శీతల్, పద. నాన్నా, నాన్నా, కోడలా. శీతల్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి మోనా ఇంకా నీతల్ వేసిన ప్లాన్లో వాళ్లే బాగా చిక్కుకున్నారు. ఎందుకంటే శీతల్ మావగారు ఆశీష్ గారు శీతల్ని కాపాడ్డానికి మోనా ఇంకా నీత గుట్టుని బయటపెట్టారు. ఆ తర్వాత శీతల్తో పాటు గౌతమ్ కూడా ఇల్లొదిలి బయటికి వెళ్ళిపోయారు. ఆశీష్ గారు శీతల్ని తన సొంత కూతురులా చూసుకున్నారు, ప్రేమ చూపించారు. ఒకవేళ నీత కూడా శీతల్ని కూతురులా భావించుంటే, అలాగే మోనా తనని అక్సెప్ట్ చేస్తుంటే, ఈరోజు వాళ్ళిద్దరూ కూడా ఇలాంటి రోజుని చూసుండరు. మన దేశంలో ఇవాల్టి కూడా చాలా మంది కోడళ్ళు మెట్టెనింట్లో ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు మారాల్సిన సమయం. ఇంటికొచ్చిన కోడల్ని కూతురులా చూసుకోవాలి, కోడలు కూడా అలాగే ప్రవర్తించాలి. నేను అనురాగ్ మిశ్రా. ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది. మరొక కొత్త కథతో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. జై హింద్, జై భారత్.